ప్రతిధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. మధుర స్నేహం విడచిపోతేవా, యేసు ప్రేమ మరచిపోతేవా. మధుర స్నేహం విడచిపోతేవా, యేసు ప్రేమ మరచిపోతేవా. ఎన్నినాళ్ళు నీవు తప్పిపోయి, ఎన్నలేని దీవెనలన్నీ కోల్పోయి, దుఃఖించేదెందుకు నా నేస్తమా. ఆయన చేసిన మేలన్నీ మర్చిపోయి, లోకభోగ స్నేహాలతో తెలిపోయి, నిరాశ మిగిలింది నా నేస్తమా. కొన్నాళ్ళకే కృషించే శరీరాన్ని ప్రేమించి, లోకచరలో జీవితం వడలనే. ఎడారిలా నీ ఉంటే జీవ ఊటతో నింపి, ఆత్మకు సమృద్ధిని నొసగేనే. చిగురింపజేసే జీవితం ఫలించేందుకే నీ జీవితం. చిగురింపజేసే జీవితం ఫలించేందుకే నీ జీవితం. ఎన్నినాళ్ళు నీవు తప్పిపోయి, ఎన్నలేని దీవెనలన్నీ కోల్పోయి, దుఃఖించేదెందుకు నా నేస్తమా. ఆయన చేసిన మేలన్నీ మర్చిపోయి, లోకభోగ స్నేహాలతో తెలిపోయి, నిరాశ మిగిలింది నా నేస్తమా. నువ్వెన్నిసార్లు దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు కదా. ఆయన స్నేహాన్ని వదిలేసి ఈ లోక స్నేహాన్ని ప్రేమిస్తున్నావా? దయచేసి ఒక్కసారి నీ హృదయాన్ని సరి చేసుకో, నీ హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకో, నీ తలంపులు పరిశుద్ధంగా కాపాడుకో. ఇప్పుడు వాక్యానికి ముందు దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. నీ హృదయాన్ని పరిశుద్ధంగా ఖాళీగా ఉంచుకుందాం. ఒక్కసారి దేవుని తీర్మానం చేసుకుందాం. నీ స్థానములో తానే అపరాధిగా నిలిచి, నిన్ను నిష్కలంకుని చేసేనే. నిరాక్షేపముగానే నీతో నిబంధన చేసి, నిత్య జీవమిచ్చే ప్రేమతో. సమసిపోయే చీకటి శాపము వెలిగించే ఆత్మా దీపము. సమసిపోయే చీకటి శాపము
నాలో నీవు తప్పిపోయే, ఎన్నలేని దీవెనలన్నీ కోల్పోయే, తుతించెదవెందుకు నా నేస్తమా. ఆయన చేసిన మేలన్నీ మర్చిపోయి, లోకభోగ స్నేహాలతో తెలిపోయి, నిరాశే మిగిలింది నా నేస్తమా. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు? ఎంతో ఆశతో వచ్చారు. ఎందుకు వచ్చారో, ఒక గురి కలిగి వచ్చామన్న వాళ్ళు చేయి చూపిస్తారా? నాకు ఈ బాధ ఉంది తీర్చుకోవాలని, నాకు ఈ అనుమానం ఉంది తీర్చుకోవాలని, నాకు ఈ అవసరత ఉంది దేవుని దగ్గర పొందాలని, ఆయన మాటలు విని ఆదరించబడాలని, స్వస్థపడాలని అనే ఒక గురితో వచ్చిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. ఎంత గట్టిగా చెప్పగలరో? దేవుడు మీ హృదయ వాంఛలను తీర్చును గాక. వచ్చిన ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇదిగో ఒక కోరికతో వచ్చాను, ఒక ఆశతో వచ్చాను, ఒక అవసరతతో వచ్చారని నీ బిడ్డలు వారి హృదయాలను ఎత్తి, వారి చేతులెత్తి నీ వైపు చూస్తుండగా, ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడు కనుక ఈ సమయంలో నీ పరిశుద్ధ లేఖనములో నుండి మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పారండి. 2 సార్లు చదివారు మీరు యోధా రాసిన పత్రిక. ఒకసారి చదివారు, రెండోసారి ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదివారు. తీశారా? యోధా రాసిన పత్రిక ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? అందుకే 2 సార్లు చదివించాం. ఎన్ని వచనాలు ఉన్నాయండి? 25. ఏ యోధా రాశాడు ఈ పత్రిక తెలుసా? ఇస్కారియోతు యోధా మాత్రం కాదండి. ఇస్కారియోతు యోధాకి గనక ఇంత ఆధ్యాత్మిక స్థితి ఉండుంటే, కనీసం ప్రభువును 30 వెండి నాణాలకు అమ్మివేసిన తర్వాతైనా, తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడ్డప్పుడైనా, తనకిచ్చిన ఆ డబ్బులు విసిరేసి ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఉంటే, తప్పకుండా యోధా ఇస్కారియోతు సాక్ష్యం ఇవాళ ప్రపంచం అంతటా, నాలాంటి ద్రోహిని కూడా దేవుడు క్షమించాడు, నాలాంటి దుష్టుణ్ణి భ్రష్టుణ్ణి కూడా ప్రభు రక్షించాడు, ఏ యోగ్యత లేని నన్ను కూడా ఆయన సేవలో వాడుకుంటున్నాడని సాక్ష్యం చెప్పుండేవాడండి. కానీ పాపం అంతా బాగానే ఉంది, కానీ ఉరేసుకొని చచ్చాడే కానీ ప్రభు దగ్గరికి రాలేదు. ఇశ్రాయేలు, నీవు రానుద్దేశించిన యెడల నా యొద్దకే రావాలను. ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనం ఏ స్థితిలో ఉన్నా, ఎంతగా హీన స్థితికి దిగజారినా, ఎవరూ క్షమించలేని వ్యక్తులుగా మిగిలినా, మనల్ని మనమే క్షమించగలేని పరిస్థితుల్లో ఉన్నా, తట్టుకోలేని బాధల్లో ఉన్నా, పోరాటాల్లో ఉన్నా, నిందలలో ఉన్నా, అవమానాల్లో ఉన్నా, దిక్కులేని స్థితిలో ఉన్నా, ఒక్కటే గతి, ఒక్కటే దిక్కు మనకి, మన ప్రభు అయినా యేసుక్రీస్తు. ఆయన దగ్గరకే రావాలి. చాలామంది విశ్వాసులు ప్రార్థనలో జారిపోతుంటారు, శోధనలో పడిపోతుంటారు, బలహీనులైన సమయాల్లో సాతాను చేతుల్లో చిక్కుకుంటారు. తప్పు చేశారనే మనస్సాక్షి వారిని దోషారోపణ చేస్తున్నప్పుడు ఆ గిల్టీ ఫీలింగ్తో ఏం చేస్తారు? దేవుని సన్నిధికి రావటం మానేస్తారు, ప్రార్థన చేయటం మానేస్తారు.
అలాంటి ఒక యవనస్తుడు మా సంఘంలో మంచిగా రక్షించబడి ప్రభు కొరకు వాడబడుతున్నవాడు సడన్గా ఏదో శోధనలో పడి పాపంలో పడ్డాడు. చర్చికి రావడం మానేశాడు. ఎంత వెతికినా అతడి కోసం వెతికించినా దొరకటం లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటాడు. కానీ అకస్మాత్తుగా నాకు కంటపడ్డాడు ఒకరోజు. ఏంటయ్యా, ఎందుకు దేవుని సన్నిధి మానేశావు? నేను పనికి మాలిన పాపం చేశానండి. అయితే రా, పర్వాలేదు దేవుని మందిరానికి. ఆయన అన్నాడు, ఏ ముఖం పెట్టుకొని రమ్మంటారు అని అడిగాడు. ఏంటది? ఏ ముఖం పెట్టుకొని రమ్మంటారు? నేను అన్నాను, వెంటనే ఉన్న ముఖమే పెట్టుకొని రా. ఏంటది? ఉన్నా పాటున నేను వచ్చూచున్నాను అని కవులు రాశారు చూడండి. ఆ పాటలు మానేశారు ఇప్పుడు. ఎట్లా రావాలి ప్రభు దగ్గరికి? నువ్వు ఎట్టున్నా పర్వాలేదు. నువ్వు కంపు కొడుతున్నావే, నువ్వు గబ్బు కొడుతున్నావే, నువ్వు పాపాలు ఊబిలో నుంచి వచ్చావే, నువ్వు స్నానం చేసి రాపో, నువ్వు శుభ్రం చేసుకొని రాపో అని అనేవాడు మన ప్రభు. తప్పిపోయిన కుమారుడు తన తప్పును గ్రహించుకున్నప్పుడు ప్రభు దగ్గరకు తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు. ఎట్లొచ్చాడు చెప్పండి? మంగళ షాప్కి వెళ్ళి క్షౌరం చేయించుకొని పక్క వాళ్ళను బతిమలాడి 2 జతలు ఆ చొక్కాలాగా అద్దెకి తెచ్చుకొని సబ్బు తెచ్చుకొని స్నానం చేసి వచ్చాడా? పందుల గబ్బు కొడుతున్నాడు. పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవాలంటే పొట్టు కూడా దొరకని స్థితిలో ఉన్నాడు. ఇక సబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? బట్టలు వడిస్తాడు ఆయనకి. ఇక దిక్కులేని స్థితిలో, గతి లేని స్థితిలో, మాసిపోయిన గడ్డంతో, మురికి వాసన కొట్టే దుస్తులతో, పందుల వాసనతో, రూపురేఖలు కూడా మారిపోయినాయి. అస్సహ్యంగా ఉన్నాడు చూడటానికి. కానీ తండ్రిల్లు గుర్తు రాగానే బుద్ధి వచ్చినప్పుడు అని ఉందండి బైబిల్లో. బుద్ధి వచ్చినప్పుడు, తన తప్పును గ్రహించుకున్నప్పుడు, బుద్ధి వచ్చినప్పుడు అన్నప్పుడు హీ కేమ్ టు హిస్ రైట్ మైండ్ అని ఉంది బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్. అంటే తనకి సరైన గ్రహింపు కలిగినప్పుడు, నా తండ్రి ఇంట్లో కూలోళ్ళకు కూడా కావాల్సినంత ఆహారం ఉంది, నేనెందుకు ఇక్కడ ఆకలితో చచ్చిపోవాలి అనుకొని, మనం కూడా కొన్నిసార్లు అనుకుంటుంటామండి, ఇక మీదట ఈ పాపం చేయకుండా ఉండాలి, ఇంక మీదట చర్చికి వెళ్ళాలి, ఇంక మీదట ప్రార్థన చేసుకోవాలి, ఇంక మీదటైనా పొద్దునే లేచి 7 గంటలకు అనుదిన ధ్యానం చూడాలి అనుకున్నారా లేదా? కనీసం నేను చెప్తున్నప్పుడు అనుకుంటాం. కానీ అనుకుంటున్నాను, నేను తమ్ముడా మారు మనసు పొందవా అని అడిగాను తమ్ముడిని. అనుకుంటున్నానండి, మారు మనసు పొందుదాం అనుకుంటున్నానండి. ఏంటయ్యా అనుకుంటాం? ఇలా కుంటూ నడుస్తామా క్రైస్తవ వ్యక్తి? ఏంటండి? ఇదే అనుకూలమైన సమయమో, ఇదే రక్షణ దినం. అనుకోవటం కాదు, అనుకున్న దానిని అనుసరించాలి. అనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాడండి పరిగెత్తుకు. వాడు ఇంకడు దూరముగా ఉండగానే తండ్రి వాడిని చూచి, ఈ రోజుల్లో తండ్రులు అయితే ఏమంటా తెలుసా? రేయ్ ఆడెవడో వస్తున్నాడు రా, పానికి మళ్ళీ సిగ్గులేక మళ్ళీ వస్తున్నాడు, గొడవ పెట్టుకొని ఆస్తంతా తీసుకొని పోయాడు, ఎక్కడున్నాడు ఏ సంగతి చెప్పలేదు ఇన్ని రోజులు. ఆడ అవతారం చూడు ఎట్టొస్తున్నాడో. కూలోళ్ళు ఉన్నారంటే వాళ్ళ ఇంట్లో పనోళ్ళు ఉన్నారు, కొడ్రా మన కర్ర పెట్టుకు తెరవేయడం అవతలకే అని చెప్పుండేవాడు. కానీ ఈ తండ్రి పరలోకపు తండ్రి, మనసు కలిగిన వాడు, మన తండ్రి, మన ప్రభువు ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, కృప కలిగిన వాడు. నా యొద్దకు వచ్చువారు నేను ఎంత మాత్రమో తోసివేయనన్నవాడు. వాడు ఇంకనూ దూరముగా ఉండగానే, అంటే దూరంగా ఉన్నప్పుడే ఒక మనిషిని చూశామంటే అర్థం ఏంటండి? ఆ తండ్రి నా కుమారుడు ఎప్పుడు నా దగ్గరకు వస్తాడా అని ఏం చేస్తాడు అనమాట, ఎదురు చూస్తూ ఉన్నాడు. మీ ఇంటికి మీ అమ్మగారో మీ నాన్నగారో లేకపోతే మీ భర్త కొరకు ఎదురు చూసేవాళ్ళు ఉన్నారమ్మ? ఇవాళ ఉన్నారు కదా. పూర్వకాలం చాలా కళ్ళు కాయలు కాచిపోయాయి అనేవారండి ఎదురు చూసి. ఎప్పుడు వస్తారో, ఫలానా 3 గంటలకు వస్తారంటే ఇల్లంతా చక్కబెట్టుకొని పలహారాలు చేసుకొని శుభ్రంగా రెడీ అయ్యి ఎదురు చూస్తే గుమ్మంలోకి వెళ్ళి చూసుకుంటూ ఉండేవారు. కానీ ఈ కుమారుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. పోయినోడు తిరిగి వస్తాడు, రావాలి అని ఎదురు చూసే తండ్రి ఇంచుమించు
పండితుల అభిప్రాయం అంటే 2 సంవత్సరాలు వాడు వెళ్ళిపోయిన సమస్తం వాడిని పోగొట్టుకున్నాడు. అంటే 2 సంవత్సరాలు ఆ తండ్రి కుమారుడి కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడట. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ప్రయాసపడి భారం మోయిచున్న వారలారా నా యొద్దకు రండి. లోబడనొల్లని ప్రజల వైపు ఆయన దినమంతయు చేతులు చాచి వేచి ఉన్నాడు, పిలుచుచున్నాడు. లోబడనొల్లని వాళ్ళకి, మంచి వాళ్ళ కోసం కాదు చేతులు చేసింది ఆయన. తిరుగుబాటు చేసే జనుల కొరకు, లోబడనొల్లని ప్రజల కొరకు. పాపంలో పడిపోయాను, జారిపోయాను, నేను సరిలేను, నాకు క్షమాపణ లేదు, నాకు వేరే దారి లేదు, దిక్కు లేదు అని కృంగిపోయే వారికి నేనున్నానయ్యా. అవిశ్వాసులైన బిడ్డలారా నా యొద్దకు రండి, భ్రష్టులైన బిడ్డలారా నా యొద్దకు రండి. ఒకసారి చూడండి ఇర్మియా గ్రంథంలో, ఇర్మియా గ్రంథం బైబిల్ తెచ్చుకున్నారు కదండి. ఎప్పుడు మీ బైబిల్ మీతో ఉంచుకోండి. మీ సెల్ ఫోన్లో డిజిటల్ బైబిల్ ఉన్నా, మీ చేతిలో ప్రింటెడ్ బైబిల్ ఉండటం మీకు ఎంతో మంచిది. ఎస్, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం చదువుదామండి. ఇదిగో యెహోవా వాక్కు, ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడలా నా యొద్దకే రావలను. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి పశ్చాత్తాపంతో నా దగ్గరికి రమ్మంటున్నాడు. అక్కడ ఇంకో మాట చూస్తాం చూడండి. ద్రోహులైన బిడ్డలారా నా యొద్దకు రండి. ఓకే, చాలా వచనాలు ఇర్మియా గ్రంథంలో ఉంటాయి, మీరు చూసుకుంటూ వెళ్ళొచ్చు. అవిశ్వాసులైన వారలారా నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని మీకు విశ్వాసమును ఇస్తాను అని. ద్రోహులైన బిడ్డలారా నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని బాగు చేసేదను. అవిశ్వాసులైన బిడ్డలారా నా యొద్దకు రండి, నేను బాగు చేసేదను. ఇశ్రాయేలు అంటే దేవుని బిడ్డ, విశ్వాసి, నా యొద్దకు రా. నువ్వు ఎక్కడికి పోయినా డెడ్ ఎండ్, అటు ముందుకు వెళ్ళడానికి దారి లేదు, నా దగ్గరికే రమ్మంటున్నాడండి. కాబట్టి ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఎటు పోలేని పరిస్థితుల్లో, నీ చుట్టూ సాతానుడు గోడ కట్టేసిన, ఏ దారి లేని పరిస్థితుల్లో నువ్వు ఇరక్కపోయినా, నీ మనసులో ఉన్నది ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటారు కొంతమంది. చెప్పుకుంటే పరువు పోతుందని, చెప్పుకుంటే మనుషులు అలక్ష్యం చేస్తారని, చెప్పుకుంటే విడుదల దొరకదని కుమిలిపోతున్న సమయాలలో, ఎటువంటి సమయాలలో ఉన్న ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎవరున్నారు నాకెవరున్నారో? యేసు ప్రభువు ఉన్నాడు. నా యొద్దకు వచ్చి వారు నేను తోసివేయనన్నా నా అవిశ్వాసాన్ని బాగు చేస్తాడు, నా దోషాన్ని క్షమిస్తాడు. నేను ద్రోహిగా ఉన్నా నన్ను సహించిన దేవుడు నన్ను కౌగిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. వాడు ఇంకా దూరంగా ఉండగానే ఏం చేశాడండి తండ్రి? పరుగెత్తుకొని వెళ్ళి, పనికి మాలినోడ, వాసన వస్తున్నా, పోయి స్నానం చేసి రారా అన్నాడా? ఏంటంటే మెడ మీద పడ్డప్పుడు ఏం వాసన వచ్చిందో తండ్రి అట్ట తట్టుకున్నాడో తెలియదు కానండి. అబ్బా, యేసయ్య మన పాపాలను ఎలా తట్టుకున్నాడో కల్వరి శిలువ మీద. మనకే మన దుర్వాసన మనమే పీల్చుకోలేము. కొంతమంది వారిలో నుండి వచ్చే పాసి వాసన వాళ్ళు పీల్చుకోలేక గబగబ వెళ్ళి ఆ కోల్గేట్ పేస్ట్ అంతా ఖాళీ చేస్తారు. ఆ చెమట గబ్బు తట్టుకోలేక ఆ సబ్బులన్నీ అరగదీస్తారు. ఏంటంటే కొంతమంది అయితే ఏమీ లేకుండా స్ప్రే బాటిల్ పట్టుకొని కొట్టుకుంటారు, ఈ వాసన మీద ఆ వాసన. కానీ యేసయ్య నీవు ఎట్లా ఉన్నా సరే దూరంగా పో అన్నాడు. ఓ రోజు కుష్ఠరోగి వచ్చాడు. ఆ రోజుల్లో కుష్ఠరోగులు ఊర్లోకి రాకూడదు, మనుషుల దగ్గర రాకూడదు. ఊర్లోకి వస్తే నెత్తి మీద గుడ్డేసుకొని అపవిత్రుని అరుచుకుంటూ వెళ్ళాలి. అందరూ పక్కకి తొలగిపోతారు, దారిచ్చేస్తారు, ముట్టుకోరు. అలాంటిది ప్రభు ముందుకు వచ్చి ఒక కుష్ఠరోగి అన్నాడు, ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యను దూరంగా నిలబడుతుంటే ప్రభు ఏం చేశాడండి?
నాకు ఇష్టమే శుద్ధుడు కమ్మని అతన్ని ముట్టుకోగానే అతడు శుద్ధుడయ్యాడు. యేసు ప్రభువులో ఉన్న యేసయ్య దగ్గరకు వస్తే ఏమొస్తుంది అని అనుకోవద్దు. ప్రభువుని నమ్ముకుంటే నాకేమొచ్చింది, ప్రార్థన చేస్తే నాకేమొచ్చింది, ప్రభువుకు నేను అప్పగించుకున్నాను, నా బ్రతుకు ఏమైపోయింది అని విచారించే వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? నా జీవితంలో నేను ఎప్పుడు అలా అనుకోలేదండి. ఒక 18 ఏళ్ళ యవనస్తుడిగా నా జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకున్నాను. అందరూ ఎగతాళి చేశారు, అంటే పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, చదువుకొని గొప్పవాడు అవ్వకుండా దేవుని సేవ అంటాడు, సంచి తెలుసుకొని ఇంటింట జరిగి అడుక్కు తినాలరా అని తిట్టారు మా బంధువులు అందరూ. ఏంటండి? కానీ మా నాన్న ప్రభువుని నమ్ముకున్నాడు, ప్రభు నన్ను రక్షించాడు, ప్రభు పిలిచాడు, తామసం లేకుండా ఆలస్యం చేయకుండా ప్రభు చేతుల్లో పెట్టుకున్నాను. నేను అడుక్కు తింటున్నానా? నా బిడ్డలు అడుక్కు తింటున్నారా? మరి మీ బిడ్డలకి ఏమి ఇస్తావు? మా పిల్లలు పుట్టిన తర్వాత అన్నారు అందరూ కూడా, నువ్వే పాస్టర్ అయితే మరి నీ పిల్లల్ని ఎలా చదివించుకుంటావయ్యా, నీ పిల్లలను పోషించుకుంటావయ్యా? అరే పోషించేవాడు ఎవరండి? ఆయన. చదివించే ఏంటి చదువులంటే బిఏలు, బీకాము, బీటెక్, టెక్, అన్ని టెక్కులే. టెక్కులకి ఏమి లేవు, ఇప్పుడు ఉద్యోగాలు లేవు. ఏ ప్రయోజనం ఎన్ని టెక్కులు చదివితే? దేవుడు ఆశీర్వదిస్తే ఏ టెక్కు చదివినా, ఏ టెక్కు చదవకపోయినా ఏంటండి? దైవ జ్ఞానం అనేది పైనుండి వచ్చేది. దేవుడిచ్చే జ్ఞానాన్ని కలిగిన వాడికి సకల జ్ఞానాలు ఉంటాయి. చదువుకున్నోడికి ఎంటెక్ చదివినోడు పోయి ఆపరేషన్ చేయమంటే చేయగలరా? అంతెందుకు డాక్టర్ చదివిన వాళ్ళు ఎంబీబీఎస్ చదివారు. డాక్టర్ చదివిన వాళ్ళు ఇప్పుడు ఏమైంది, మళ్ళీ ఎంబీబీఎస్ చదివానంటే చాలదు, మళ్ళీ ఏంటి స్పెషాలిటీ చేయాలి. కంటి డాక్టర్ వేరు, పన్ను డాక్టర్ వేరు, సర్జన్ వేరు, ఫిజిషియన్ వేరు. ఆయన చేసేది ఏం చేయలేడు, ఏం చేసేది ఆయన చేయలేడు. యేసుప్రభుడు కలిగిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆపరేషన్ వాళ్ళకి ప్రార్థన చేసినా దేవుడు స్వస్థపరుస్తాడు, ఆపరేషన్ లేకుండా కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. మాత్రలు వేసుకుంటారా మీరు? వేసుకోవద్దని చెప్పారా మీ పాస్టర్ గారు? అలాగే కొంతమంది అనవసరంగా జబ్బులు ఎక్కువ చేసుకుంటున్నారు. మాత్ర వేసుకోండి, కానీ మిమ్మల్ని బాగు చేసేది ఎవరో తెలుసా? మాత్ర మింగేటప్పుడు ప్రభువా ఇది మాత్ర, ఇది నేను, స్వస్థపరిచేది నువ్వు. ఆ మాత్ర నీలోకి వెళ్ళి ఆ రక్తంలో కరిగి అది పనిచేసేటట్టు చేసేది ఎవరో? డాక్టర్ గారు ఏమన్నా మంత్రం వేసుకుంటూ కూర్చుంటాడా? కరుగు కరుగు మాత్ర, కరుగు కరుగు మాత్ర. డాక్టర్ కట్స్, గాడ్ హీల్స్. ఆపరేషన్ సర్జరీ చేసి డాక్టర్స్కి ఇచ్చేసేస్తారు. 7వ రోజు ఇప్పేస్తే 2 అతుక్కుపోయి ఉంటాయి. అతికిచ్చింది ఎవరో? నేను సృష్టించిన సృష్టికర్త. ప్రభు దగ్గరికి వస్తే ఏ నష్టం లేదండి. ప్రభు సన్నిధిలో ఉన్నంత ప్రేమ, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదం లోకంలో మనం ఏ విధంగానూ సంపాదించుకోలేదు. నీ బాల్య దినములందే నీ సృష్టికర్త జ్ఞాపకం చేసుకో. నీ యవ్వన కాలాన్ని దేవునికి సమర్పించుకో. నీ జీవితం అంతా దీవించబడద్ది. నీవు పిల్ల 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 తరాలకు నీవు దీవెనకరంగా మారుతావు. ఈ తప్పిపోయిన కుమారుడు త్వరగానే తెలుసుకున్నాడు తన తప్పుని. తెలుసుకున్నాక ఆలస్యం చేయలేదు, వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతను మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు, కౌగిలించుకున్నాడు. తప్పిపోయిన కుమారుడు బిత్తరపోతున్నాడు. నన్ను కొడతాడు అనుకున్నాను, నన్ను తిడతాడు అనుకున్నాను, నన్ను తరుతాడు అనుకున్నాను, నన్ను చీయని కాలుతో తంతాడు అనుకున్నాను. ఏంటి మా నాన్న ఎంత ప్రేమ, ఎంత విసిగించాడు, నేను ఎంత బాధ పెట్టాను, ఎంత ఇష్టానుసారంగా నేను నడుచుకున్నాను. నాన్న నేను దేవుడికి విరోధంగా, నీకు విరోధంగా నేను పాపం చేశాను. నీ కుమారుని అనిపించుకుంటుగా నేను యోగ్యుడిని కాదు, కూలోడిగా నన్ను ఆడబడి, ఆ కూలోళ్ళు ఉన్న దగ్గర పడేస్తే, ఓ ముద్ద పడేస్తే తిని ఈ పొలంలో పనిచేస్తాడు, ఈ గుడ్లు ఎడ్లు చూసుకుంటాను. ఆయన నీ కుమారుడిగా ఉండే ఆధిక్యత నాకు లేదు అంటుంటే తండ్రి ఏమంటున్నాడండి? అసలు ఆ మాట ఏమన్నా కండిషన్లు పెట్టాడా? వచ్చావారా, సరే ఇంకెప్పుడు చెప్పినట్టు కుక్కలా పడి ఉంటావా, డోర్ మూసుకొని ఉంటావా, చెప్పినట్టు చేస్తావా, ఇంకెప్పుడు పోనని చెప్తావా? చెప్పు, వాగ్దానం చేయి, ప్రామిస్ చేయి. వెళ్తే ఏం చేయబట్టావు?
అని ఇన్ని కండిషన్లు పెట్టి తీసుకుంటారు కొంతమంది. దేవుని దగ్గర అన్కండిషనల్ లవ్ అండి. ఆయన దగ్గర హద్దులు లేనటువంటి ప్రేమ. అంత ప్రేమించిన ప్రభువును మనం సందేహించటం, అంత ప్రేమించిన ప్రభువుకు మనం సమర్పించుకోకుండా ఉండటం, అంత ప్రేమించిన ప్రభువును కాదని ఆ ప్రేమ కొరకు లోకంలో ఎక్కడో తారెట్లాడటం ఎంత అజ్ఞానం. నా కుమారుడు తప్పిపోయి దొరికాడు, చనిపోయి బ్రతికాడు, ప్రశస్త వస్త్రములు ధరింపజేయండి, చేతికి ఉంగరం పెట్టండి, కాళ్ళకి జోడు తడగండి, గోవిన దూడను కోయండి, మనం సంతోషించి ఆనందిస్తాం. ఒక్క వ్యక్తి తన పాపము కొరకు పశ్చాత్తాపడి యేసుక్రీస్తుని మరి తన రక్షకుడిగా అంగీకరిస్తే పరలోకంలో సంతోషం కలుగుతాడు. ఒక వ్యక్తి తన తప్పు కొరకు పశ్చాత్తాపడుతూ ప్రభువా నన్ను క్షమించు అడిగిన మరుక్షణంలో ప్రభు మనల్ని చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజున చాలామంది క్రైస్తవులు ఉన్నారండి. ఇక్కడ ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో చేయి చూపిస్తారా? కొంతమందికి అనుమానంగా ఉంది, ఏంటండి? ఓకే, క్రైస్తవత్వం ఒక మతం కాదు, ఒక కులం కాదు. పుట్టక క్రైస్తవులు అనేవాళ్ళు ఉండరు. ఓకే, అలా ఉండుంటే మా నాన్న క్రైస్తవుడైతే, దేవుని బిడ్డ అయితే, నేను ఆయన కుమారుని దేవునికి ఏమవుతానో తెలుసా? మనవణ్ణి అవుతా. నా కుమారుడు దేవునికి ఏమవుతారో తెలుసా? ముని మనవలు అవుతారు. కానీ అది కాదు. ప్రభువును మా నాన్న నమ్ముకుంటే ఆయన దేవుని కుమారుడు అయ్యాడు, నేను నమ్ముకుంటే దేవుని కుమారుని అయ్యాను, నా కుమారుడు నమ్ముకుంటే దేవుని కుమారుడు అయ్యాడు, వాళ్ళ కుమారుడు నమ్ముకుంటే దేవుణ్ణి కుమారుడు అవుతున్నాడు. అంతేగాని ఇది వారసత్వంగా వచ్చేదేమీ కాదు. మరి మీరు క్రైస్తవులు అన్నారంటే క్రైస్తవుల ఇళ్ళల్లో పుట్టారా? లేకపోతే మీరు నమ్మి యేసయ్యను మీ రక్షకుడిగా అంగీకరించి బాప్తీసం పొంది ప్రభువుని మీ హృదయాలకు చేర్చుకున్నవారా? ఇప్పుడు చెప్పండి చూద్దాం. ప్రభువుని నా రక్షకుడిగా నేను చేసుకున్నాను, నేను రక్షించబడ్డాను అన్న వాళ్ళు చేసి చూపించండి. హల్లెలూయా. మంచి క్రైస్తవులు ఉన్నారండి సికింద్రాబాద్లో, హైదరాబాద్లో, జంట నగరాలలో, తెలంగాణలో. వెరీ గుడ్. ఇంకా కొంతమంది చేతులు చూస్తున్నారండి, అత్తలేదు ఏంటో మరి. అనుమానమే పెనుభూతమంట, పెనుభూతమే పెద్దదయ్యమట. ఏంటండి? నువ్వు మారు మనసు పొందలేదా అని అడిగాను. రక్షించబడ్డావా అని అడిగితే ఏమోనండి అన్నాడు ఒక ఆయన. అదేంటి ఏమో ఏంటి? నువ్వు దేవుని బిడ్డవు కావా అంటే మా పాస్టర్ గారిని అడగాలన్నారు ఒక ఆయన. పాస్టర్ గారి పర్మిషన్, పాస్టర్ గారి సర్టిఫికెట్ కావాలి మనకి. అన్నం తిన్నావా అంటే మా అమ్మని అడగమన్నట్టు ఉంది. అన్నం తిన్నావో లేదో నీకు తెలుస్తుందా తెలీదా చెప్పండి? తింటే తృప్తిగా ఉంటుంది, తినకపోతే ఆకలేస్తుంటుంది. అది ఏమో తెలీదే అంటే ఏంటి అర్థం? రక్షణ కూడా అంతేనండి, రక్షణ కూడా అంతే. ఇంకొకటి, రక్షించబడిన తరువాత ఇవాళ చదివిన యూదా పత్రికలో అసలైన సందేశం, రక్షించబడిన తరువాత లైఫ్ టైం గ్యారంటీ అనుకుంటున్నారు కొంతమంది. ఎస్, రక్షణలో ఏమీ కూడా ఏమంటాం, అది రక్షణ, దేవుడిచ్చే రక్షణ పరిపూర్ణమైనదిలో లోపాలు లేవు. కానీ రక్షణ అనేది ఒక్కసారి పొందాను కాబట్టి, ఇక నా పేరు జీవగ్రంథంలో రాసేశారు కాబట్టి, ఇక నేను బాప్తీసం పొందేసి సర్టిఫికెట్ ఫ్రేమ్ కట్టుకున్నాను కాబట్టి, ఇంక నేను చర్చికి వెళ్ళి ఆదివారం వచ్చేస్తున్నాను కాబట్టి, ఇక నాకు పరలోకం గ్యారంటీ అనటానికి మాత్రం వీలు. అలాగైతే మనందరం బాప్తీసం పోయి ఇంటికెళ్ళి పడుకోవచ్చు. మళ్ళీ రావాల్సిన పని, మళ్ళీ ప్రార్థన చేసుకోవాల్సిన పని, మళ్ళీ బైబిల్ చదవాల్సిన అవసరం ఇక లేదు. కానీ రక్షణను భయముతో, వణుకుతో కొనసాగించుకోవాలి. ఏంటండి? ఎవరైనా మీకు ఒక 2 కేజీలు బంగారం ఇచ్చి, అబ్బా 2 కేజీలే బంగారం, చక్కెర కాదు, ఏంటండి బంగారం ఇచ్చి నీకే నీ సొంతం నీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు అనుకోండి, అది నీదేనా? నీదే. ఎప్పుడు దాకా నీది? దొంగ నీ దగ్గర నుంచి దొంగిలించిన దాకా. నువ్వు దాన్ని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకొని దాన్ని
పాడు చేసుకునేదాకా, అంతే కదా. అలాగే రక్షణ కూడా 2 కేజీలు కాదండి, వెండి బంగారాల వంటి వస్తువులతో కాదు మనల్ని కొనింది ఆయన, తన విలువైన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఈ రక్షణ అనేది కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా దొరికేది కాదండి. అట్లయితే కోటేశ్వరులు అందరూ పరలోకానికి వెళ్ళిపోయి ఉంటారు. ఇది కృప ద్వారానే మనం రక్షించబడ్డాం, ప్రేమ ద్వారానే మనం రక్షించబడ్డాం. వెండి బంగారముల వంటి వస్తువుల ద్వారా కాదు, నిర్దోషం నిష్కలంకమైన క్రీస్తు రక్తము ద్వారా మనము విమోచించబడ్డాం. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేస్తే ఈ రక్షణను కొనసాగించుకోవాలండి. భయముతో వణకుతో మీ రక్షణ కొనసాగించుకోండి. ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటాం ఒక విషయం, ఆ వస్తువుని మెయింటైన్ చేయటం ఒక విషయం. కొంతమంది ఒక వస్తువు కొనుక్కుంటే, ఒక వాచ్ కొనుక్కుంటే వాళ్ళకి, నా దగ్గర అయితే కొన్ని వందల సంవత్సరాలు కాదు కానీ కొన్న వాచ్ ఎప్పుడు అలాగే ఉంటుంది. ఇంకో కొత్తది వస్తే పాతయన్నీ ఉంటుంది అలాగే. కానీ కొంతమంది కొత్తది వస్తే పాతదే పోతూనే ఉంటుంది. కొంతమందికి ఎప్పుడు చూసినా బట్టలు లేవంటారు, కొంటూనే ఉంటారు. మొన్నే కదా కొన్నాం, చినిగిపోయింది, ఎలిసిపోయింది, మార్చిపోయింది, మ్యాచింగ్ లేదు ఏంటంటే. కొంతమంది దాన్ని మెయింటైన్ చేయరు, ఇచ్చిన వస్తువుల్ని పాడు చేస్తారు, ఇచ్చిన డబ్బును పాడు చేస్తారు. నాకు డబ్బులే లేవంటుంటారండి కొంతమంది. కూర్చొని రాసుకోండి మీ చేతుల్లో నుంచి ఎన్ని డబ్బులు దొర్లేయో, ఎంత డబ్బు మీ బతుకులో ఖర్చు పెట్టారు. రోజు తిండే లేదన్నాడు ఒక ఆయన. తిండే లేదా? ఎంతయ్యా నీ వయసు అంటే 50 ఏళ్ళు అన్నాడు. 50 ఏళ్లలో రోజుకి 200 గ్రాములు బియ్యం వేసుకున్న 50 ఏళ్లలో ఎన్ని బస్తాలు బియ్యం తిని ఉంటాడు చెప్పండి? ఎన్ని బస్తాలు బియ్యం తిని ఉంటాం చెప్పండి? ఒక నెలకు మనం ఎన్ని బస్తాలు బియ్యం తింటున్నాం? ఎన్ని కేజీలు మాంసం తింటున్నాం? ఎన్ని లీటర్లు నూనె కూరలకు వాడుతున్నారు? మళ్ళీ లేదో 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 అంటావేంటి? తింటూనే ఉంటావు, లేదంటావు. ఇస్తూనే ఉన్నాడు దేవుడు, లేదో లేదో లేదో. కొంతమంది నోట్లో ఎప్పుడు చూసినా ఆ మాట తిరుగుతూనే ఉంటుంది, గరగర. దేవుడు నాకు ఎన్ని మేళ్ళు చేశాడు అని కొంతమంది అంటే, దేవుడు నాకు ఏం మేలు చేశాడు అని కొంతమంది ఉంటారు. మనం ఇలా సజీవుడిగా ఉన్నామంటే దేవుడు చేసిన మేలే. దేవుడిచ్చిన దాన్ని దూబరా చేసుకుంటున్నాడండి మనుషుడు. రక్షణ పాడు చేసుకుంటున్నారు మనుషుడు. ఒక మంచి తండ్రి ఇంటిలో పుట్టేటట్టు చేశాడు ఈ కుమారుడి, తప్పైన కుమారుడు. అతడు ధనవంతుడు, అతడు దయ కలిగిన వాడు, అతడు ప్రేమ కలిగిన వాడు, అతడు క్షమాపణ కలిగిన వాడు. అలాంటి తండ్రికి ఎక్కడ దొరుకుతాడు? అలాంటి తండ్రిని కాదని ఇష్టం వచ్చినట్టు పోయాడు. కానీ తిరిగి వచ్చినప్పుడు, పశ్చాత్తాపడ్డప్పుడు తను తిరిగి ఆ ఆధిక్యతను సంపాదించుకున్నాడు. మనం కూడా రక్షించబడ్డామంటే మనం పరలోకపు కుటుంబంలో జన్మించామండి. రక్షించబడ్డామన్న వాళ్ళందరూ, మీరు రక్షించబడ్డారా, మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారా? ఏమంత అంత దిగులు? ప్రభువుని నమ్ముకుంటున్నారా? ఏం చేయాలి మరి? ఏంటండి జబ్బులు ఎక్కువైపోయాయండి, అందుకే దేవుడా యేసయ్య అంటున్నాను. అంటే జబ్బుల కోసం యేసు ప్రభువుని నమ్ముకునేది ఏంటండి? చాలా 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 తప్పది. మేము యేసు ప్రభువుని నమ్ముకున్నామన్న వాళ్ళు ఎలా చెప్పాలో తెలుసా? అవును నమ్ముకున్నాను. నా దేవుడు ఎవరో? సజీవుడు, సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు, రాజుల రాజు, ప్రభువులకు ప్రభు, యెహోవా ఈరే. ఇప్పుడు పాటలన్నీ పాడుతున్నారు, హీబ్రూ నేమ్స్ అన్ని పాటలుగా పాడుతున్నారు. యెహోవా చూచుకొడును, యెహోవా నా ధ్వజము, యెహోవా నా సృష్టికర్త, ఎలోహీం నా సృష్టికర్త, నా రక్షణకర్త, నా విమోచకుడు. ఎన్ని పేర్లు ఉన్నాయో ఆయన నామాన్ని ధ్యానించి చూడండి. అంత గొప్ప దేవుడు నీ దేవుడై ఉన్నప్పుడు నువ్వెంత దర్జాగా బతకాలో, ఎంత ధైర్యంగా ఉంటావో, ఎంత ఆనందంగా ఉండగలుగుతావో అన్నది ఆయన నామాన్ని ధ్యానిస్తుంటేనే చాలండి. కొంతమంది యేసు ప్రభు ప్రేమను చులకన చేస్తున్నారు, అలవాటైపోతుంది. ఇంకా పర్వాలేదు నాకు గ్యారంటీ అనుకుంటున్నారేమో, కానీ యూదా రాసిన పత్రికలో ఈ విషయాన్ని స్పష్టీకరించాడు. యూదా ఎవరు? యూదా తెలుసా అండి? యేసు ప్రభుకి 2 సహోదరులు ఉన్నారు, ఒకడు యాకోబు, ఒకరు యూదా. యాకోబు అనే వారు ఇతని సహోదరులు కారా? మొదట్లో వాళ్ళు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచలేదు, కానీ యేసుక్రీస్తు మరణ పునరుద్ధారాల తర్వాత
యేసుక్రీస్తులో ఉన్న గొప్పతనాన్ని గుర్తించి సహోదరులుగా కాక సజీవుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆది సంఘములో గొప్ప భక్తులయ్యారు. మీరు ఎప్పుడైనా యాకోబు రాసిన పత్రికను చదివారా? ఎక్కడుందండి అని అడిగారా? ఎక్కడుందండి యాకోబు రాసిన పత్రిక? మాకు ఎవరు ఇవ్వలేదని అంటారా? మీ చేతిలోనే ఉందండి, మీ బైబిల్లో. యాకోబు రాసిన పత్రికను ఎన్నిసార్లు చదివినా నాకు అందులో ఉన్న డెప్త్, అందులో ఉన్న లోతు, అందులో ఉన్న ప్రార్థనకు ఉన్న ప్రాముఖ్యత. ఆ యాకోబు యేసు ప్రభు యొక్క శరీర సంబంధమైన సహోదరుడు, కానీ అతడు ఆది సంఘములో మోకరించి ప్రార్థించేవాడిగా ఉంటే అతనికి ఒంటె మోకాళ్ళ వంటి మోకాళ్ళు ఉన్నాయంట. అంతగా మోకరించి ప్రార్థించే ప్రార్థన గురించి శ్రేష్టమైన సందేశాన్ని ఇచ్చిన ఒకే పత్రిక రాశాడు. కానీ అందులో ఈనాటి విశ్వాసులకు అవసరమైనవి ఎన్నో ఉన్నాయి. రెండవది యూదా రాసిన పత్రిక. యూదా లాస్ట్లో కనపడుతున్నాడు మనకి. పెద్దగా ఇన్ని పౌల్లాగా ఇన్ని 13 పత్రికలు రాయలేదు, ఇక్కడ ఇన్ని అధ్యాయాలు రాయలేదు, కేవలం 25 వచనాలే రాశాడు. కానీ ఇందులో చూస్తే యేసుక్రీస్తు దాసుడు, యాకోబు సహోదరుడైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడి క్రీస్తు యేసునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రైట్. ఎవరంటేనా యేసుక్రీస్తు దాసుడు. నేను క్రీస్తుడు నా సహోదరుడు అని చెప్పుకోవడం లేదు. నేను దేహ సంబంధమైన సహోదరుడినే కానీ ఆయన దైవ కుమారుడు. నేను శారీర సంబంధమైన సహోదరుడిని కానీ ఆయన నాకు హీఈస్ మై స్పిరిచువల్ బ్రదర్. ఆయన లోక రక్షకుడు నమ్మాడు కాబట్టే, ఆ దీనుడిగా ఉన్నాడు కాబట్టే, లేకపోతే యేసుక్రీస్తు మా అన్న కాదా అని పాడేవాడు పాట. ఏంటంటే ఆ దీనత్వం ఆయన మనసులో చూస్తున్నాను. యాకోబుకు సహోదరుణ్ణి, యేసుక్రీస్తుకు దాసుణ్ణి, నేను దేవుని చేత ప్రేమించబడిన వారి కొరకు యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాస్తున్నాను. మళ్ళొక్కసారి రక్షించబడ్డ వాళ్ళందరూ చేయి చూపిస్తారండి. మన టైం అయిపోతుంది, ఫాస్ట్గా వెళ్తాను. మీరందరూ ఎవరో తెలుసా అంటే యేసుక్రీస్తునందు భద్రము చేయబడిన విశ్వాసులు. ఎవరండి? మీరు ఏ సంఘ సభ్యులో, మీరు ఏ స్థాయిలో మీ స్పిరిచువల్ లెవెల్లో ఉన్నారో అన్ని పక్కన పెట్టండి. మీరు యేసుక్రీస్తు దేవుని చేత ప్రేమించబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారిగా, ఏర్పరచబడిన వారిగా ఉన్నారు. అందుకే సికింద్రాబాద్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ రాలా, వచ్చారా? మిమ్మల్ని తీసుకొచ్చాడు, నిన్ను ఎన్నుకున్నాడు దేవుడు. నీకు అవసరమైన మాటలు ఈరోజు ప్రభు చెప్తున్నాడు. మీలో అనేకులు రక్షించబడ్డ వారిగా ఉన్న మూలాన నాకు దేవుడిచ్చిన ఈ వాక్య భాగం కరెక్టే అని అనిపించింది అన్నమాట. ఎందుకంటే దేవుడికి తెలుసు మీరు ఎవరు వస్తారో, మీరు ఏ హృదయ స్థితిలో ఉన్నారు, మీ అవసరత ఏంటో. మీకు ఒక హెచ్చరికతో కూడిన ఆదరణ ఇవ్వడానికి ఈరోజు ప్రభు ఇక్కడికి పిలిపించాడు. ఒకటేంటంటే, మీరు ఎంత ప్రేమించబడిన వారైనా దేవుని చేత, ఎంత ఆశీర్వదించబడిన వారైనా, మీరు తప్పు చేస్తే, మీరు పాపానికి చోటిస్తే, మీరు దేవునితో ఉన్న సహవాసాన్ని కంటిన్యూ చేయకపోతే దేవుడి కోపం రగులుకుంటుంది. ఐగుప్తు నుండి ఇశ్రాయేలీల్ని కాపాడాడు. 5వ వచనం అండి. ఈ సంగతులు మీరు ముందుట ఎరిగి ఉన్నాను, మీకు జ్ఞాపకం చేయకూర్చున్నాను. ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను. ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించాడు. ఆయన అనేక అద్భుతాలు చేశాడు, అనేక దీవెనలు చేశాడు, అనేక మేలులు చేశాడు. అయినప్పటికీ వారిలో నమ్మకము పోయిన వారిని తరువాత వారిలో నమ్మకం పోయిన వాళ్ళకి నష్టం కలిగింది. మనం ఎప్పుడు దాకా నమ్మాలి యేసయ్యను? 3 నెలల, 6 నెలల, లెంట్ 40 రోజుల? ఎప్పుడు దాకా అండి? మరణము వరకు నమ్మకమ్ముకుంటా నేను నీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఇంకా చాలులే నా భక్తి. పోయిన సంవత్సరం అంతా చాలా ప్రార్థన చేశాడు లాక్డౌన్లో. ఇప్పుడే కదా షాపింగ్ మాల్స్ తెరిచారు, ఇప్పుడే కదా లోకంలో తిరగడానికి సందు దొరికింది, అవకాశం దొరికిందని ఇప్పుడు ప్రార్థన మానేసి మళ్ళా నిర్లక్ష్యంగా ఉంటే సంపాదించుకున్న భక్తి అంతా మూటగట్టుకొని పెట్టుకునేది కానీ కాదు. ఏనాటి కీడు ఆనాడే, ఏనాటి భక్తి ఆనాడు. అందుకే అంతం వరకు మనం నమ్మకంగా ఉండాలి.
దేవదూతలు కూడా, దేవదూతలు ప్రధానత్వాన్ని నిలుపుకోనప్పుడు వాటిని దేవుడు తోసేశాడు. కాబట్టి ఈరోజు మనకు ఒక హెచ్చరిక ఉందంటే ఏంటంటే, కయీను మార్గము కానీ, బిలాము మార్గము కానీ, కోరాహు మార్గములో కానీ ఈనాటి విశ్వాసులు జొరబడకూడదు. కయీను మార్గం ఏంటి? కోపం, ద్వేషం, అసూయ. తమ్ముడి మీద కోపం పెట్టుకున్నాడు, ద్వేషం పెట్టుకున్నాడు, అసూయపడ్డాడు. అతను చూసుకొని తమ్ముడిని హత్య చేశాడు. దేవుని బిడ్డలైన వారి హృదయాలలో కోపానికి చోటు ఉండకూడదు. ఈరోజు మీరు క్షమించకుండా ఉన్నవారు ఎవరైనా ఉంటే వారిని క్షమించండి. ఈ రోజున మీ కోపము ఎవరి మీదన్నా మనసులో కోపం పెట్టుకొని ఉంటే ఆ కోపముతో పరలోకం మనం చేరలేము. ఆ కోపం మనలో ఉంటే మన రక్షణ కొనసాగించుకోలేం. కాబట్టి నీ సహోదరుడు నీ మీద కోపం ఉంటే నువ్వు వెళ్ళి సమాధానపడి తర్వాత వచ్చి బలి నాకు అర్పించమని ప్రభువు చెప్పాడు. కనబడే సహోదరుని ప్రేమించని వాడు కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడు? కాబట్టి కోప మార్గము కయ్యూను మార్గం. బిలాము మార్గం ఏంటి? డబ్బాశ, తప్పుడు సంపాదన, డబ్బో. ఆదివారం కూడా ఎగ్గొట్టి డబుల్ డ్యూటీ చేసేవాళ్ళు ఉన్నారు. ఆదివారం డబ్బులు దొరుకుతాయంటే దేవుణ్ణి పక్కన పెట్టి దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెట్టేవారు ఉన్నారు. మీరు జారిపోయే మార్గంలో ఉన్నారన్నది గుర్తుపెట్టుకోండి. ఆదివారం నాకు ఏ లాభమున్నా, ఎవరెన్ని చేసినా నా దేవుని దినమది. 6 రోజుల్లో నేను పని చేసుకుంటున్నాను, 7వ రోజు నా దేవుని సన్నిధిలో నేను ఉంటానన్నది తీర్మానం చేసుకుంటే మన రక్షణ స్థిరముగా ఉంటుంది. బిలాము కోరాహు మార్గం ఏంటి? తిరగబడే మార్గం. తిరగబడటం, అవిధేయులం అవ్వటం. అవిధేయత అంటే విధేయతకు ఆపోజిట్, వ్యతిరేకం ఏంటనమాట? అవిధేయత. దేవుని మాటను వింటే ఆశీర్వాదం, వినకపోతే చెప్పండి, నేను చెప్పకూడదు నా నోటితో. వింటే ఆశీర్వాదం, వినకపోతే ఏం లేదా? వింటే ఆశీర్వాదం, వినకపోతే శాపం. దిర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. వినకపోతే ఇంకేం లేదు, మధ్య రకం లేదు. ఇక ఏంటండి? సమ్మతించి మీరు నా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థాలు బుద్ధిస్తారు, సమ్మతింపని ఎడల ఖడ్గము పాలవుతారు. ఖడ్గం పాలవుతామంటే ఇప్పుడేం కత్తులు పెట్టి పడవరు. డాక్టర్ గారు చేసే సర్జరీలన్నీ ఖడ్గంతోటే చేస్తారు. మీకు తెలీదా? కత్తితోటే కోస్తారు. అనవసరమైన శ్రమలు పాలవుతాం. ఈ మార్గాలు మనం విడిచిపెట్టాలి. అంచె దినాల్లో భక్తి ఆర్భాటంగా ఉండదంట. ఉరుములు, మెరుపులు, మేఘాలు కమ్ముకుంటాయి, ఆర్భాటం జరుగుద్ది, వర్షం కురవదంట. ప్రయోజనం ఏముందండి? చక్కగా ఎంతో ఆర్భాటం జరిగితే మరి పరిశుద్ధాత్మని కార్యాలు జరుగుతున్నవి అన్నట్టుగా ఆర్భాటాలు చేసి అంతరంగంలో అభిషేకాన్ని పొందకపోతే అటువంటి శరీర ఉద్రేకంతో కూడిన భక్తి కాదు ప్రభు ఇచ్చే భక్తి. మన హృదయాలు ప్రతిసారి ఇలా ఆరాధనకు వచ్చినప్పుడు కరగాలి. కరిగినప్పుడే అది రూపించబడుతుంది, నూతన రూపంలో దానికి వస్తుంది. ఒక బంగారాన్ని కరిగించినప్పుడు ఒక కొత్త వస్తువు దానిలో ఇచ్చి చేస్తాడు. ఒక ముద్ద బంగారాన్ని కరిగించినప్పుడు అందులో నగిషీతో కూడిన చక్కటి రూపాలిచ్చే ఆర్నమెంట్స్గా, ఆభరణాలుగా తీర్చిదిద్దబడతాడు. ప్రతిసారి మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన హృదయాలు పరిశుద్ధాత్మ అగ్నిలో కరగబడుతున్నప్పుడు మనలో నుండి అనేక కోణాలలో తలతలలాడగలిగిన ఆభరణాలుగా దేవుని కొరకు, దేవుణ్ణి మహిమపరిచే జీవితాలతో, అనేక తలాంతులతో వర్ధిల్లే వారిగా ఉంటాం. నువ్వు క్రైస్తవుడు అన్నంత మాత్రాన చాలదు, కానీ వారు రా మెటీరియల్గా ఉన్నావా, లేక సిద్ధపరచబడిన, నెగిషి పెట్టబడిన వ్యక్తిగా నీవు ఉన్నావా? ఒక ఆచార క్రైస్తవుడిగా ఉన్నావా, పేరుకు మాత్రం క్రైస్తవుడిగా ఉన్నావా, లేక నీ జీవితంలో నుండి దేవుని వరాలు, దేవుని తలాంతులు, దేవుని మహిమపరిచే కార్యాలతో దేవుని కొరకు జీవించేటువంటి, దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చేటువంటి వ్యక్తిగా జీవిస్తున్నావా? ఆలోచించేయండి. నేను క్రైస్తవుడే, మీరు క్రైస్తవులే. నాకు మీకు ఏంటి తేడా? మీరు సూట్ వేసుకున్నారు, మేము వేసుకోలేదంటారా ఏంటండి? ఏంటి నాకు మీకు తేడా?
నేను మీలాంటి మనిషిని. ఆనాడు ఏలియా కూడా ప్రార్థన చేసి వర్షాన్ని ఆపగలిగినంత గొప్ప దైవజనుడు కూడా ఎవరంట? మనలాంటి మనిషే. కానీ దేవుడి చేతుల్లో పెట్టుకుంటే ఆ మనిషి ఏం చేయగలిగాడు? దేవుడి చేతుల్లో పెట్టుకున్నప్పుడు నా ద్వారా దేవుడు ఇది జరిగిస్తున్నాడు. జరిగించేవాడు ఆయన, నేను కాదు. నువ్వు ఆయన చేతుల్లో పెట్టుకుంటే ఏం జరిగిస్తాడు? ఆ దేవుడికి కొంతమంది పక్షపాతమా, కొంతమంది ఫేవర్స్ ఉంటారనుకున్నారా? కొంతమందిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు అనుకుంటున్నారా? కాదు కాదు కాదు. గాడ్ లవ్స్ ఆల్. నీవెంత విధేయుడు అవుతావో అన్ని అద్భుతాలు చూస్తావు. నువ్వు రోజు రోజుకి దేవుడికి దూరంగా వెళ్తున్నావా, దగ్గరకు వస్తున్నావా? నేను చెప్తున్నాడు కదా, ఎన్ని తప్పులు. కొన్నిసార్లు ఐఎమ్ నాట్ వర్ది అని ఒక ఇంగ్లీష్ డైలాగ్ ఒకటి నేర్చుకున్నారు. ఐఎమ్ నాట్ వర్ది బ్రదర్, ఐ హ్యావ్ నో టాలెంట్స్ బ్రదర్. అలా వచ్చి కూర్చొని అలా వెళ్ళిపోతామండి, అలా వచ్చి కూర్చొని అలా వెళ్ళిపోతాం. ఎంతకాలం? ఈరోజు దేవుని చేతులకు అప్పగించుకోండి. నోబడీ ఈజ్ వర్ది. వెన్ యూ సే రియల్లీ యు ఆర్ నాట్ వర్ది, దెన్ యు ఆర్ వర్ది. నేను నిజంగా పనికి మాలిన అన్నప్పుడే నువ్వు పనికి ప్రయోజకుడు అవుతావు. ఎందుకంటే మన బలహీనతను, మన బలాన్ని నిర్వీర్యం చేసి దేవుడు తన బలంతో నింపుతాడు. ఒక ఖాళీ బాటిల్లో ఉన్న నీళ్ళని తీసి పాలు నింపాలంటే ముందు నీళ్ళు ఏం చేయాలి? ఎంటీ చేయాలి, పారబోయాలి. అప్పుడే అది పాలతో నింపబడుతుంది. నువ్వు నిజంగానే నీవు రిక్తంగా చేసుకుంటే దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. ఈరోజు అందుకే మిమ్మల్ని రప్పించారు. నా మెస్సంగం యొక్క ముఖ్య అంశం ఏంటంటే, ఆర్భాటాలు చేసే క్రైస్తవులుగా మిగిలిపోవద్దు, అలసిపోయి ఊరికే కూర్చునే వారిగా క్రైస్తవులుగా ఉండిపోవద్దు, భక్తిని విశ్వాసమును నిర్లక్ష్యం చేసే స్థితిలోనికి దిగజారిపోవద్దు. విశ్వాసులు అంటానే సాతాను గుణాలైన దురాశకి, ధనాశకి, శరీరాశలకు చోటిచ్చే వారిగా ఉండిపోవద్దు. పైకి భక్తి గల వారిగా కనిపిస్తూ దాని శక్తిని ఆశ్రయించిన వారిగా, అంచదనాల్లో ఉన్న వారిగా ఉండిపోవద్దు. ఎలా ఉండాలంటే అది చెప్పేసి ముగించేస్తాను అన్నమాట. టైం ఏంది కనుక. ఎస్, బైబిల్లో చూడండి 17వ వచనం. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందరని మరి ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తుల పూర్వమందు మీతో చెప్పిన మాటను జ్ఞాపకము చేసుకునుడి. అలా మీరు ఉండకుండా ఎలా ఉండాలంటే 20వ వచనం, ప్రియులారా, మీరు విశ్వసించిన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. ప్రియులారా, మీరు విశ్వసించిన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు. క్రైస్తవ భక్తి ఇట్స్ ఎ బిల్డింగ్, ఇట్స్ నాట్ ఫినిష్డ్. యేసయ్య నమ్ముకునండి అయిపోలేదు. రోజు రోజుకి ఎదగాలి. ఒక బిల్డింగ్ ఎలాగ పునాది మీద లేస్తుంటుందో మన భక్తి జీవితంలో అనుదినము ఉన్నతమైన స్థితికి ఎదగాలి. మీరు విశ్వసించిన క్రీస్తునందు మిమ్మల్ని మీరు కట్టుకొనుచు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. క్రైస్తవుడికి అవసరమైంది ఏంటంటే ప్రార్థన. మీరు వ్యక్తిగతంగా మీ ఇళ్లలో ప్రార్థన చేయటం అభ్యాసం చేసుకోండి. లెంట్ డేస్ మాత్రమే కాదు సుమా, 40 రోజుల ప్రార్థన కాదు ఇది, జీవితకాలం అంతా ప్రార్థన చేయాలి. ఊపిరి ఎన్నిసార్లు పీల్చుకుంటామండి? ఎన్ని రోజులకు ఒకసారి పీల్చుకుంటాం ఊపిరి ఎన్ని రోజులకు ఒకసారి పీల్చుకుంటామో ఆలోచిస్తున్నారా? నిమిషానికి 23 సార్లు శ్వాస నిశ్వాసలు జరుగుతున్నాయి. మాస్క్ వచ్చాక కొంచెం గట్టిగా జరుగుతున్నాయి. అది గట్టిగా బిగించుకోకండి, ఊపిరాడద్దు మళ్ళీ. అసలు జబ్బు కంటే ఈ వదిలిపెట్టిన కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటూ ఇంకా కొత్త రకం జబ్బులు వస్తున్నాయంట ఈ మాస్కులు వచ్చాక. ఒక్కసారి మన ఊపిరి పైకి వెళ్ళింది, పైన వెళ్ళి ఆగిపోయింది అనుకోండి, ఏమయ్యావు నువ్వు? అయిపోయింది, ఫినిష్డ్. ఏంటండి ప్రార్థన కూడా ఒక క్రైస్తవుడికి అంతే. ఎప్పుడు చేయాలి ప్రార్థన? పొద్దున సాయంత్రం మధ్యాహ్నం అనుకుంటారా? ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే దేవుడితో సహవాసం చేయటం.
పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం అంటే ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో చేసే ప్రార్థన. తర్వాత వెళ్దాం. మొదటిగా విశ్వసించే దాని మీద మిమ్మల్ని కట్టుకొంచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టొచ్చు. మనం కనిపెట్టాలి. అంత ఇన్స్టెంట్గా జరిగిపోవాలని ఆశిస్తున్నామండి. లోకంలో అన్ని ఇన్స్టెంట్ అయిపోయినాయి, త్వరగా అయిపోతున్నాయి. కానీ దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా త్వరగా రావు. మీరు ఒక చెట్టేసి, మామిడి చెట్టేసి, ఏయ్ మామిడి పళ్ళు పడు, త్వరగా రా, తినాలి నాకు రా అంటే వస్తుంది. అది ఎదగాలి, అది సీజన్ రావాలి, అప్పుడు ఫలిస్తుంది. అంతవరకు నువ్వేం చేయాలి? చెట్టు వేసుకొని చెట్టు ఫలాలు వచ్చే వరకు ఏం చేయాలి? దాన్ని శ్రద్ధ తీసుకొని కాపాడుకోవాలి. ప్రభువు రాకడ కోసం మనం కనిపెట్టడం నేర్చుకోవాలి. ఆయన స్వరూపంలో మనం మారాలంటే, ఆయన చేతుల్లో వాడబడాలంటే కనిపెట్టాలి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి క్రైస్తవుడికి. నాలుగవది ప్రభు యేసు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచి ఉండునట్లు కాచుకొని ఉండుడి. అందుకేనండి మనం దేవుని సన్నిధిని ప్రతిరోజు అనుభవించాలని 365 రోజుల నుంచి తీర్మానం తీసుకున్నాను. నేను అంతకుముందు ఉద్యోగ సభలు పెట్టాం, తర్వాత గెట్ టుగెదర్లు పెట్టాం, ఆదివారం ఆరాధనలు మామూలుగా జరుగుతుంటాయి. కానీ దేవుడిచ్చినటువంటి ప్రేరేపణ అంచె దినాలలో అనేక మంది చెదిరిపోతున్నారు, కృంగిపోతున్నారు, జారిపోతున్నారు. ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగులేని స్థితిలో మరుగుజ్జలా తయారవుతున్నారు. సారం లేని భక్తిలోనికి, ఆచార భక్తిలోనికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి తట్టి లేపమని దేవుడిచ్చిన సోషల్ మీడియా ద్వారా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, మళ్ళీ తెల్లవారుజాము 12 గంటలకి మనకు మొన్న ఇస్తూ ఉన్న మూలాన కొందరు శ్రద్ధగా ఈ మాటలు ఈ సంవత్సరం అంతా విన్నవారు ఎంత ఆధ్యాత్మిక అభివృద్ధిని పొందారో, ఎన్ని విధాలైన ఆశీర్వాదాలను పొందారో, ఎన్ని విధాలుగా వారి ప్రార్థనలకు జవాబులు వచ్చాయో, ఎంతగా దేవుడు తన కార్యాన్ని ఆయన వాక్యము ద్వారా మానవుని హృదయాలలో జరిగిస్తున్నాడో అన్నది అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడెక్కడో ఉన్న మన తెలుగు వారందరి జీవితాల్లో జరిగించి చూసినప్పుడు ఇది 1 year అయింది, ఆపేద్దాం అనుకున్న ఈ మినిస్ట్రీని ఆపకుండా సాగించాలని ఆశిస్తున్నాను. నా కోసం మీరు ప్రార్థించండి. మీరు కూడా రోజు దేవునితో సహవాసం చేయటం, మీ రక్షణను భయముతో, వణకుతో కొనసాగించుకోవటం, మీ ఆధ్యాత్మిక జీవితంలో మరింత ఎదుగుదల చూచినట్లుగా, ఫలించినట్లుగా మీ ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోవటం, పరిశుద్ధాత్మతో నింపబడిన వారిపై యుక్తమైన ప్రార్థన మనకు తెలియదు కనుక ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో చేసే ప్రార్థన నేర్చుకోవటం, దేవుని రాకడ అతి సమీపంగా ఉందన్న సంగతి మనం గుర్తించి ఆయన రాకడ కొరకు కనిపెట్టడం, ఆయన రాకడ కొరకు నిలిచి ఉండటం, మన హృదయ శుద్ధిని కాపాడుకొనటం, మరి ముఖ్యంగా ఇంకా మన చుట్టూ ఎందరో ఇంత గొప్ప ప్రభు ప్రేమను ఎరగని వారు ఉన్నారు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం పెట్టిన వారు ఉన్నారు. అట్టి వారి కొరకు భారం కలిగి మన ఇంట్లోనే ఉన్నారు అట్లాంటి వారు. నిజంగా మీరు విశ్వాసులైతే, దేవుని బిడ్డలైతే, నిజంగా రక్షించబడ్డామన్నది మీరు ఇచ్చిన సాక్ష్యం అయితే, ఈ రోజున పరిశుద్ధాత్ముడు మనతో సెలవిచ్చినది అంచె దినాలలో అనేకులు జారిపోతున్నారు, స్వార్థపరులు అవుతున్నారు, ధనాపేక్షలు అవుతున్నారు. పెద్ద లిస్ట్ ఉంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చదివినట్లయితే మీరు అనేక స్థితిగతుల్లోనికి భక్తిపరులు, క్రైస్తవులు అనబడిన వారు జారిపోతున్నారు. అట్టి వారిగా కాకుండా మనం ఆయన రాకడ కొరకు సిద్ధపడి వారిగా ఉందాం. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన వారు మీరు మోకరిస్తే చాలా బాగుంటుంది. మోకరించడం రాకపోతే ఈ రోజు నుంచి మోకరించి ప్రార్థన చేయడం నేర్చుకోనండి. కొన్ని నిమిషాల్లో మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. ఈ సమయంలో పరిశుద్ధాత్ముడు నిన్ను అభిషేకించాలని ఆశిస్తున్నాడు. నీవు ఆయన సంతకు రావాలని ఇష్టపడుతున్నాడు. ఒకవేళ నీవు తప్పు చేశానని, సరిలేనని, దేవుని సేవ చేయలేనని, దేవుని కార్యాల్లో పాలు పంపులు పొందలేనని, మరలా నేను దేవుని దగ్గరికి ఎలా రాగలను, నన్ను ఎన్నోసార్లు ప్రభు క్షమించాడని ఎవరైనా వారు ఈ రోజున కుమిలిపోతుంటే, ఇంత హీన స్థితికి దిగజారిన నన్ను కూడా దేవుడు క్షమిస్తాడా అని సందేహంతో ఉంటే, ఈరోజు నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు.
నా ఎద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రము తోసివేయనన్నాడు. నువ్వు అవిశ్వాసం అయిపోయావేమో, మళ్ళీ నీకు విశ్వాసాన్ని ఇస్తానంటున్నాడు. నీవు తిని జీవితాన్ని నష్టపరుచుకున్నావేమో, ప్రభువు నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగిస్తానంటున్నాడు. నోరు తెరిచి ఒక్క మాట చెప్పండి, ప్రభు ఇదిగో ఉన్న పాటను నేను నీ సన్నిధికి వస్తున్నానయ్యా. దేవ నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉందేమో చూడు. దేవా ఈ సమయంలో తండ్రి నన్ను ఒక్కసారి ఉజ్జీవింపచేయి నాయనా. మీరు అక్కడ వరకు నమ్మకంగా ఉండడానికి, మరణము వరకు నమ్మకంగా ఉండడానికి, అతి పరిశుద్ధమైన నీ వాక్యం మీద నా జీవితాన్ని కట్టుకోవడానికి, పరిశుద్ధాత్మలో ప్రార్థించడానికి, నీ కనికెరము కొరకు కనిపెట్టుకోవడానికి, నీ రాకడ వరకు నాయనా నా హృదయ శుద్ధిని నిలబెట్టుకోవడానికి నాకు సహాయం చేయమని ప్రభుని అడుగుదాం. దేవా ఈ రాత్రి ఈ సాయంకాలం నా పట్ల నీకున్న ప్రణాళికలు నెరవేర్చు నాయనా. నేను తగిన వాడిని కాదు, తగిన దాన్ని కాదు, నాకు చేత కాదు, నన్ను క్షమించడు. నేను పనికిరాను, నాలో ఏ గొప్పతనం లేదు, నాలో తలాంతులు లేవు, నేనేమి చేయలేదు. దేవుని కొరకు అనుకున్న వారలారా, మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ బలహీనతను బలంగా మార్చే దేవుడు ఉన్నాడు. నీ నిష్ప్రయోజనకరమైన జీవితాన్ని ప్రయోజనకరమైన జీవితంగా మార్చేవాడు ఉన్నాడు. శాపాలతో నిండిన నీ జీవితాన్ని ఆశీర్వాదమయంగా చేసే ప్రభు ఉన్నాడు. అందుకే ఆయన రక్తాన్ని చిందించి మన శాపానికి పరిహారం చేశాడు. ఈరోజు నిన్ను క్షమించడానికి, తన కౌగిల్లోడికి చేర్చుకోవడానికి, ఎలాగా తప్పిపోయిన కుమారుడు తన పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకున్నాడు. ఈ సమయంలో చాచిన చేతులు నీ కొరకే. నా కుమారుడా నీ హృదయం నాకి, నా కుమార్తె నీ హృదయం నాకి. ఇశ్రాయేలు నువ్వు తిరిగి రానుద్దేశించడం నా యొద్దకే రావాలి. అవిశ్వాసులైన బిడ్డలారా తిరిగి రండి, పురుషులైన బిడ్డలారా తిరిగి రండి. నేను మిమ్మల్ని బాగు చేస్తా, నేను మిమ్మల్ని స్వస్థపరుస్తా, నేను మీరు పోగొట్టుకున్నవన్నీ మీకు తెలియజేసి అనుగ్రహిస్తాను అని ఈ రాత్రి చేతులు చాచి ప్రభు పిలుస్తున్నాడు. ఇదిగో ప్రభు, నా జీవితం నీకు అప్పగించుకుంటున్నానయ్యా. నా జీవితంలో ఏ సఫలత లేదు నాయన. రకరకాల శ్రమలు, బాధలు, శోధనలో ఉన్నానయ్యా. ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నానయ్యా. చదువుకున్నాను కానీ నాకు ఉద్యోగం లేదు, అప్పుల్లో ఉన్నాను, నాకు విడుదల లేదు, కుటుంబాన్ని సంరక్షించుకోలేకపోతున్నాను, శరీరాల్లో అనారోగ్యాలతో క్రిగిపోతున్నాను, మానసిక ఆందోళనలో ఉన్నాను, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నానయ్యా. నాకు నిరీక్షణ లేదని విసిగిపోయానయ్యా. నాకు క్షమాపణ ఉందా? ఇదిగో నీ పాదాల దగ్గరికి వస్తున్నానని దేవునితో చెప్పండి. నోరు తెరిచి చెప్పాలండి. మీరు నోరు తెరిచి చెప్పాలి. మీరు నోరు తెరిచి అడిగితే కానీ దేవుడు మీకు ఏం చేయడు. మీరు నన్ను అడగలేదు కాబట్టి మీరు దొరకలేదు అన్నాడు ప్రభు. ఏంటో చెప్పండి. ఏంటి నీ సమస్య? ఏంటి నీ బాధ? ఏంటి నీ వ్యాధి? ఏంటి నీ అవసరత? ఏంటి నీ చిక్కు? ఏదైనా సమస్తము సరిచేయగలిగిన దేవుడు ఉన్నాడు. మనుషులకు అసాధ్యం కానీ ఆయనకి ఏది అసాధ్యం లేదు. వచ్చినలాగానే వెళ్ళిపోవద్దు ఇక్కడి నుంచి. ఒక అద్భుతం జరుగుతుంది ఇప్పుడే నీ హృదయంలో. పరిశుద్ధాత్ముడు నిన్ను అభిషేకించాలని ఆశిస్తున్నాడు. ఓ తీర్మానంతో ఇక్కడి నుంచి వెళదాం, ఒక ఆశీర్వాదంతో ఇక్కడి నుంచి వెళ్దాం, ఒక గొప్ప గురి కలిగి ఇక్కడి నుంచి వెళ్దాం. ఇది మొదలుకొని దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని, ఇది మొదలుకొని దేవుని ప్రణాళికలో నిన్ను నిలబెడతాడనే విశ్వాసంతో ఇక్కడి నుంచి వెళ్దాం. నోరు తెరిచి ప్రభువుని ప్రార్థన చేయండి. నాకు సహాయం చేయి ప్రభువా. నా చేతకాటం లేదయ్యా ఈ లోకంలో బతకడం, నా చేతకాటం లేదయ్యా సంసారాన్ని ఈదటం, నా చేతకాటం లేదయ్యా ఈ సమస్యలను పరిష్కరించుకోవటం, నా చేతకాటం లేదయ్యా నేను పడ్డ ఉచ్చుల్లో నుంచి బయటకు లేవలేకపోతున్నా, దురభ్యాసాలకు బానిసైపోయానయ్యా, పాపానికి బానిసైపోయానయ్యా, నా చేతకాటం లేదయ్యా నాకు సహాయం చేయని ఎలుగెత్తి అడిగితే చేయి చాపి రక్షించే ప్రభు ఉన్నాడు. చేతులు చాచి కౌగులించే యేసయ్య ఉన్నాడు. నీ పాపముని కడిగి వేసేవాడిగా ఉన్నాడు. నేనైనా చిత్తానుసారపడి దోషములు తుడిచివేయుచున్నాను, మరెన్నడూ నేను వాటిని జ్ఞాపకం చేసుకోనని నీకు అభయమిచ్చే ప్రభు ఉన్నాడు. యవనుడా, నీ జీవితాన్ని ప్రభుకి అప్పగించు. తండ్రి, తల్లి, మీ జీవితాలను ప్రభుకి అప్పగించండి. ఇదే అనుకూలమైన సమయం. ఇదే మీ జీవితంలో ఒక మరపురాని రోజుగా మారాలంటే ఇప్పుడే ఇక్కడే మీరు మోకరించిన చోటనే మీ హృదయాన్ని దేవునికి అప్పగించండి. ఇదిగో నా జీవితం నీ చేతుల్లో పెట్టుకుంటున్నానయ్యా. నీవే నా దారి, నీవే నా దిక్కు, నీవే నాకు సర్వమేసయ్యా. నన్ను నడిపించండి, నన్ను బలపరచమని నోరు తెరిచి ప్రభుని అడగండి. ఈరోజు నా జీవితాన్ని ప్రభు చేతుల్లో పెట్టుకుంటున్నాను.
ఈ రోజు నుంచి ప్రభు కొరకు వాడబడాలని ఆశిస్తున్నాను అన్నవారు మీ కుడి చేతి చూపించండి. ప్రార్థించి సభను ముగించుకోబోతున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. ఎంతో ఆశతో ఎక్కడెక్కడి నుంచో మధ్యాహ్నం నుండి వచ్చి నీ సన్నిధిలో కూర్చొని ఈ సాయంకాలం వరకు నీ సన్నిధిని అనుభవించినటువంటి నీ మాటలు విన్నా, ఈ పాటలను వాటి భావాలను గుర్తించి ప్రార్థించుకున్నా, నీ చేతులెత్తి వారి చేతులెత్తి నీకు అందిస్తున్న వారిని ప్రత్యేకంగా ఈ సమయంలో చూడు నాయన. వారే పాప ఊబిలో పడి ఉన్నా, ఏ నిరుత్సాహ గుంటలో ఇరుక్కునున్నా, ఏ నిర్వీర్యమైన స్థితిలో నిలిచిపోయిన వారిగా ఉన్నా, ఈ సమయంలో నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో అట్టి వారిని విడుదల చేయించున్నాము నాయన. స్వస్థపరుచుతున్నాము తండ్రి. నీ రక్తంలో కడిగి శుద్ధులుగా చేయము నాయన. నీ స్వాస్థ్యముగా చేసుకుని తండ్రి, నీ కౌగులలో చేర్చుకొని నీవు వారిని ఆదరించము నాయన. ఇది మొదలుకొని వారు నీ కుమారులు కుమార్తెలని పిలువబడినట్లుగా నీవు వారి దేవుడు అయి ఉండి మేము నీ ప్రజలై ఉండినట్లుగా నీ మాటలన్నీ మా పట్ల నెరవేర్చుము తండ్రి. నీ రాకడ అతి సమీపంగా ఉంది కనుక మా ఆధ్యాత్మిక జీవితంలో అనుదినము అభివృద్ధి పొందుటకు సహాయం చేయము. పరిశుద్ధాత్మయందు ప్రార్థించే కన్నీటి ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన మాకు నేర్పించము. నీ రాకడ కొరకు కనిపెట్టేవారిగా మేము నాయన నమ్మకముగా అంతవరకు నిలబడేవారిగా ఉండటానికి నీ కృపలను మా ఒక్కొక్కరి మీదను కుమ్మరించుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును ఎంతో ఆశతో కూడి వచ్చి ఈ గెట్ టుగెదర్ హాజరైన మీకందరికీ లైవ్ లో ఏకీభవిస్తూ పరిశుద్ధాత్మ తాగుదలను పొందిన వారందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.